హలో మూవీ లవర్స్, ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న మూవీ పేరు గుడ్ లక్ హ్యావ్ ఫన్ డోంట్ డై. ఈ మూవీ 2026లో రిలీజ్ అయింది. మూవీ బిగినింగ్లో ఒక వ్యక్తి లాస్ ఏంజల్స్లోని నామ్స్ డైనర్కి రాత్రి 10:10కి వచ్చి తాను భవిష్యత్తు నుంచి వచ్చానని, ప్రపంచాన్ని కాపాడాలని అంటాడు. తనకి కొంతమంది సహాయం కావాలని చెబుతాడు. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక ప్రత్యేకమైన గ్రూప్ తనకి సహాయం చేస్తారని అనుకుంటాడు. కానీ ఎవరు సరైన వాళ్ళో తెలియక ప్రతి ఒక్కరిని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది అతని 117వ ప్రయత్నం. వాళ్ళ గురించి ముందే తెలిసినట్టుగా మాట్లాడటంతో కొంతమంది అతన్ని నిజంగానే నమ్మడం మొదలు పెడతారు. స్కాట్, బాబ్, మేరీ అలాగే మార్క్ అండ్ జానెట్ అనే జంటను బలవంతంగా తనతో తీసుకెళ్తాడు. జూజన్, ఇంగ్రిడ్ కూడా ముందుకొచ్చి సహాయం చేస్తామని అంటారు. మొదట ఇంగ్రిడ్ని వద్దంటాడు, కానీ తర్వాత ఒప్పుకుంటాడు. అంతలోనే పోలీసులు డైనర్ని చుట్టుముడతారు. బాబ్ చనిపోతాడు. మిగతా వాళ్ళు జూజన్ చెప్పినట్టు ఒక స్వరంగ మార్గం ద్వారా తప్పించుకుంటారు. ఫ్లాష్ బ్యాక్లో ఈ గ్రూప్లోని కొందరి బ్యాక్ స్టోరీస్ తెలుస్తాయి. మార్క్, జానెట్ బ్యాక్ స్టోరీ ఏంటంటే వాళ్ళు ఇద్దరు టీచర్స్. వాళ్ళ స్టూడెంట్స్ ఫోన్లకు బాగా ఎడిక్టెడ్గా ఉంటారు. మార్క్ ఒక స్టూడెంట్ ఫోన్ని తాకినప్పుడు అందరూ స్టూడెంట్స్ అతన్ని బెదిరిస్తూ వెంట పడతారు. అప్పుడే మార్క్, జానెట్ వాళ్ళ కొలీగ్ ఇచ్చిన హోమ్ మేడ్ జామర్స్ తీసుకొని వాటితో టెంపరీగా సెల్ ఫోన్స్ పనిచేయకుండా చేసి అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఇంకా జూజన్ బ్యాక్ స్టోరీకి వస్తే తన కొడుకు డారెన్ ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు. తను చనిపోయిన తర్వాత అతని క్లోన్ని తయారు చేయించుకుంటుంది సూజన్. కానీ ఆ క్లోన్ ప్రవర్తన సహజంగా లేకపోవడంతో ఆమెకి చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత జూజన్కి ఒక కొత్త సర్వీస్ గురించి తెలుస్తుంది. అదే డారెన్ లాగా వినిపించే ఒక వాయిస్ ఏఐ చాట్బోట్. అది ఆమెకి డైనర్కి ఆ రాత్రి వచ్చే మనిషిని ఫాలో చేయమని చెబుతుంది. ఇంగ్రిడ్ బ్యాక్ స్టోరీకి వస్తే తనకి ఎలక్ట్రానిక్ డివైజెస్, వైఫై వల్ల ఎలర్జీ ఉంటుంది. ఆమె పార్ట్నర్ టిమ్ రియల్ వరల్డ్ కంటే వర్చువల్ వరల్డే బెటర్ అని చెప్పి వర్చువల్ రియాలిటీలోకి వెళ్ళిపోతాడు. దాంతో ఇంగ్రిడ్ అతన్ని కోల్పోతుంది. ఇప్పుడు ఫ్యూచర్ నుంచి వచ్చిన మనిషి బ్యాక్ స్టోరీ గురించి వస్తే అతను వచ్చిన ఫ్యూచర్లో చాలామంది వర్చువల్ రియాలిటీలోనే మునిగిపోతారు. నిజమైన ప్రపంచాన్ని మర్చిపోతారు. అదే సమయంలో సహజ వనరులు అయిపోతాయి. దాంతో చాలామంది చనిపోతారు. అతను సూర్యకాంతి లేని ప్రపంచంలో తన తల్లితో పెరిగాడు. వాళ్ళు ఒక బంకర్లో ఉంటారు. అతని తల్లి అతన్ని ఎప్పుడూ బంకర్ నుంచి బయటికి వెళ్ళనిచ్చేది కాదు. ఒకరోజు అతని తల్లి పడుకున్నప్పుడు అతను బంకర్ నుంచి బయటికి వస్తాడు. అప్పుడు అతను ఒక విఆర్ సెట్ని చూస్తాడు. తర్వాత అతను ఆ విఆర్ సెట్ని యాక్టివేట్ చేస్తాడు. అప్పుడు ఒక డ్రోన్ ఆ బంకర్ని కనుక్కొని పేలుస్తుంది. బంకర్లో ఉన్న వాళ్ళమ్మ అక్కడే చనిపోతుంది. ఇది ఫ్యూచర్ నుంచి వచ్చిన వ్యక్తి బ్యాక్ స్టోరీ. ఇప్పుడు అతను మిగతా టీం మెంబర్స్ అందరికీ అతను ఎందుకు వచ్చాడు అనేది చెప్తాడు. అతను ఒక 9 సంవత్సరాల పిల్లవాడిని, అలాగే ఏఐ సృష్టించిన వ్యక్తిని కనుక్కోవాలని, ఆ ఏఐ ఫ్యూచర్లో టెక్నాలజికల్ సింగులారిటీకి కారణమవుతుంది అని, ఆ ఏఐ లైవ్ కాకముందే అతను ఒక యూఎస్బి డ్రైవ్లో ఉన్న సెక్యూరిటీ ప్రోటోకాల్ని ఇన్స్టాల్ చేయాలని ప్లాన్ చేస్తాడు. దాంతో ఏఐ సేఫ్గా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత ఆ గ్రూప్పై మాస్క్ వేసుకున్న మనుషులు దాడి చేస్తారు. ఈ దాడిలో మేరీ మరియు ఒక మాస్క్ వేసుకున్న మనిషి చనిపోతారు. తరువాత వాళ్ళు తమ టార్గెట్ ఉన్న ఇంటి పక్కన ఉన్న ఇంట్లో ఆశ్రయం తీసుకుంటారు.
ఫ్యూచర్ నుంచి వచ్చిన మనిషి ఏదో ఒకటి మనపై దాడి చేస్తుంది అని చెప్తాడు, కానీ అది ప్రతిసారి ఒకేలా ఉండదు అని కూడా చెప్తాడు. అప్పుడు వందల మంది ఫోన్లో మునిగిపోయిన టీనేజర్స్ ఆ ఇంటిని చుట్టుముట్టి లోపలికి చొరబడతారు. మార్క్ మరియు జానెట్ తమను తాము ఎరగా ఉపయోగించి ఆ టీనేజర్స్ని డిస్ట్రాక్ట్ చేస్తారు. తరువాత టార్గెట్ ఇంటికి వెళ్లే ముందు ఫ్యూచర్ నుంచి వచ్చిన మనిషి జూజెన్, ఇంగ్రిడ్, డగ్ అనే మాస్క్ వేసుకున్న మనిషిని ఎదుర్కొంటారు. ఫ్యూచర్ నుంచి వచ్చిన మనిషి డగ్ని శాంతపరుస్తాడు, కానీ స్కాట్ ఒక దొంగిలించిన కారుతో వచ్చి అతన్ని చంపేస్తాడు. తరువాత వాళ్ళ నలుగురు కలిసి ఆ పిల్లవాడి ఇంటికి వెళతారు. అతను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడి పేరెంట్స్ లాగా నటిస్తున్న ఒక కపుల్పై దాడి చేస్తారు. ఫేక్ ఫాదర్ స్కాట్ని చంపేస్తాడు. వెంటనే ఫ్యూచర్ నుంచి వచ్చిన మనిషి ఫేక్ ఫాదర్ని చంపేస్తాడు. ఇక ఫేక్ మదర్ అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత ఒక సీక్రెట్ టనెల్ని కనుక్కొని ఫ్యూచర్ నుంచి వచ్చిన వ్యక్తి జూజెన్ అలాగే ఇంగ్రిడ్ కలిసి ఆ పిల్లవాడిని కనిపెడతారు. జూజెన్ ఆ పిల్లవాడు క్లోన్ అని గుర్తిస్తుంది. అతను ఏఐ సింగులారిటీ సృష్టించేలా ప్రోగ్రామ్ చేయబడ్డాడని తెలుస్తుంది. వాళ్ళు యూఎస్బి డ్రైవ్ని ప్లగ్ చేయటానికి ప్రయత్నిస్తుండగా కొన్ని క్లీనింగ్ రోబోట్స్ మరియు టాయ్స్ వాళ్ళపై దాడి చేయటం మొదలు పెడతాయి. జూజెన్ని అలాగే ఫ్యూచర్ నుంచి వచ్చిన వ్యక్తిని బంధిస్తారు. ఫ్యూచర్ నుంచి వచ్చిన వ్యక్తి ఛాతీలో కత్తి దెబ్బ తగులుతుంది. ఇంగ్రిడ్ ప్రోటోకాల్ని ప్లగ్ చేయటానికి సిద్ధమవుతుంది. ఏఐ ఆమెతో నేరుగా మాట్లాడుతుంది. ఏఐ తన సృష్టి మరియు భవిష్యత్తు తప్పదు అని చెప్తుంది. ఫ్యూచర్ నుంచి వచ్చిన మనిషి ఆమె కొడుకు అని చెప్పి ఆమె ఈ కొత్త ఫ్యూచర్ని యాక్సెప్ట్ చేస్తే అందరికీ మంచి జీవితం ఉంటుందని చెబుతుంది. ఇంగ్రిడ్ ప్రోటోకాల్ని ప్లగ్ చేస్తుంది. దాంతో ఏఐ రీబూట్ అవుతుంది. ఉదయాన్నే మార్క్ మరియు జానెట్తో సహా సర్వైవర్స్ అందరూ తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంగ్రిడ్ ఫ్యూచర్ నుంచి వచ్చిన తన కొడుకుని కన్సోల్ చేస్తుంది, కానీ ఫ్యూచర్ నుంచి వచ్చిన వ్యక్తికి ఏదో తేడాగా ఉందని అనిపించి మళ్ళీ గతానికి వెళ్తాడు. అప్పుడు ఇంగ్రిడ్కి అర్థమవుతుంది ఏఐ వాళ్లకు ఫేక్ హ్యాపీ ఎండింగ్ చూపించి వాళ్ళని కంట్రోల్లో పెట్టాలని చూస్తుందని. ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ నుంచి వచ్చిన వ్యక్తి ఆ రాత్రి మొదట్లో ఉన్న డైనర్కి వస్తాడు. అతను ఇంగ్రిడ్తో కూర్చొని వాళ్ళు తప్పుగా చేశారు అని చెప్తాడు. అందరికీ ఇంగ్రిడ్కున్న ఎలర్జీ లాంటిదే ఇవ్వాలని ఒక కొత్త ప్లాన్ చెబుతాడు. ఇంతటితో మన మూవీ కంప్లీట్ అవుతుంది. ఇది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మూవీస్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.